నమస్తే, వెల్కమ్ టు తొలి వెలుగు. బిగ్ అప్డేట్ చూస్తున్న మాజీ మంత్రి తలసానికి ఇక గొర్రెల స్కామ్ ఉచ్చుబించబోతున్నట్టు తెలుస్తుంది. ఒక్కసారిగా గొర్రెల స్కామ్ లో 700 కోట్ల రూపాయల అవినీతి జరిగిందంటూ కూడా ఈడీకి ఐడెంటిఫై చేసే పనిలో పడ్డట్టు తెలుస్తుంది. ఇప్పటికే మాజీ మంత్రి తలసాని మాజీ ఓఎస్డి కళ్యాణ్ కూడా సంబంధించినటువంటి కళ్యాణ్ ఇష్యూ అందరికి తెలుసు. కళ్యాణ్ పై ఆరోపణలు వచ్చాయి. కళ్యాణ్ ను అరెస్టుకు రంగం కూడా సిద్ధమైపోయినటువంటి పరిస్థితి మనం చూసాం. కళ్యాణ్ గతంలో ఫైల్ను తారుమారు చేస్తూ ఉండడం, ఇతరితర అంశాలన్నీ కూడా చర్చనీయాంశంగా మారాయి. ఒకసారిగా మాజీ మంత్రి తలసానికి అయితే గొర్రెల స్కామ్కి సంబంధించి ఈడీ ఫోకస్ పెట్టినట్టు తెలుస్తుంది. ఒకసారి డీటెయిల్స్ చూస్తే 700 కోట్ల గొర్రెల స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. వెటర్నరీ డిపార్ట్మెంట్లో స్కీమ్ మార్గదర్శకాలు, లబ్ధిదారుల జాబితాలను ఈడీకి అందజేసింది. మరోవైపు స్కీమ్కు సంబంధించి పూర్తి రిపోర్ట్ను ఈడీ ఏసీబీలకు గొర్రెల మేకల పెంపకదారుల సమైక్య అందజేసింది. రాష్ట్రంలో గొర్రెల పంపిణీ స్కామ్ కేసును మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింది విచారణ చేపట్టమన్నట్టుగా రాష్ట్ర గొర్రెల మేకల అభివృద్ధి సమైక్య మేనేజింగ్ డైరెక్టర్ హైదరాబాద్లోని ఈడీ జోనల్ కార్యాలయంలో సంయుక్త సంచాలకుడు గతంలో లేఖ రాశాడు. ఈ పథకానికి సంబంధించి పూర్తి సమాచారం ఇవ్వాలని లేఖలో పేర్కొన్నారు. జిల్లాల వారీగా లబ్ధిదారుల పేర్లు, వారి అడ్రస్లు, ఫోన్ నెంబర్లు, బ్యాంక్ ఖాతాల వివరాలు ఖచ్చితంగా అందించాలంటూ కూడా ఇక ఈడీ చెప్పినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో గొర్రెల కొనుగోలు కోసము సమైక్య నుంచి ఏ జిల్లాల అధికారులు ఖాతాలో నిధులు జమ చేశారో వారి వివరాలు, ఆయా బ్యాంకు ఖాతాల సమాచారము, లబ్ధిదారుల వాటాగా జమ చేసిన నిధులు ఏ ఖాతాలో జమ అయ్యాయి వివరాలని ఇవ్వాలని కూడా ఈడీ కోరింది. అదేవిధంగా గొర్రెల రవాణా ఏజెన్సీల సమాచారము, వాటికి జరిగిన చెల్లింపు వివరాలు, గొర్రెలకు కొనుగోలుకు చేసిన దాని అయ్యే లబ్ధిదారులకు సంబంధించినటువంటి డీటెయిల్స్, దీనికోసం ఎవరికి నిధులు ఇచ్చారనేటువంటి అనేక అంశాలను ఇక ఈడీ పూర్తి సమగ్ర డీటెయిల్స్ ఇక నివేదికనివ్వాలంటూ కూడా కోరినటువంటి పరిస్థితి. ఒకసారి ఇదే అంశం మీద మా ప్రతినిధి విజయ్ ప్రస్తుతం పూర్తి సమాచారం అందించడానికి అందుబాటులో ఉన్నారు. విజయ్తో మాట్లాడదాం. ఇప్పటికే గొర్రెల స్కామ్కి సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఒకసారి మా ప్రతినిధి విజయ్ ప్రస్తుతం ఫోన్ లో అందుబాటులో ఉన్నారు. విజయ్, మీ దగ్గర ఉన్నటువంటి సమాచారం ఏంటి? 700 కోట్ల స్కామ్ జరిగింది గొర్రెల పంపిణీకి సంబంధించి. ఇక మాజీ మంత్రి తలసానికి ఉచ్చు బిగించే అవకాశం ఉందంటున్నారు. మీ దగ్గర ఉన్నటువంటి సమాచారం ఏంటి? శ్రీశైలం ఒక భారీ స్కామ్ అనేది చెప్పుకోవచ్చు. సుమారుగా 700 కోట్ల గొర్రెల స్కామ్ అయితే జరిగిందని చెప్పి కూడా ఈ యొక్క ప్రభుత్వం కూడా ఒక పక్క ఆరోపణలు కూడా చేస్తా ఉంది. దీనికి సంబంధించి ఒక కేసులో కీలక పరిణామం కూడా చోటు చేసుకొనుంది. అయితే వెటర్నరీ డిపార్ట్మెంట్ కు ఈ యొక్క స్కీమ్ కు సంబంధించినటువంటి మార్గదర్శకాలు, లబ్ధిదారుల జాబితాను కూడా ఈడీకి అందజేసింది. మరోవైపు స్కీమ్ కు సంబంధించి పూర్తి రిపోర్ట్ ను ఈడీ అలాగే ఏసీబీలకు కూడా గొర్రెల మేకల పెంపకందారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సమాఖ్య కూడా వీళ్ళకు అందించినటువంటి పరిస్థితి కూడా ఉంది. రాష్ట్రంలో గొర్రెల పంపిణీ స్కామ్ ను ఈ యొక్క మనీ లాండరింగ్ నిరోధక చట్టం ఏదైతే ఉందో PMLA కింద విచారణ కూడా చేపట్టామని చెప్పి రాష్ట్ర గొర్రెల మేకల అభివృద్ధి సమైక్య మేనేజింగ్ డైరెక్టర్ కూడా హైదరాబాద్ లోని ఈడీ జోనల్ కార్యాలయంలో సంయుక్త సంచాలకుడు గతంలోనే ఒక లేఖను కూడా రాశారు. అయితే ఈ పథకానికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం ఇవ్వాలని కూడా లేఖలో పేర్కొన్నారు. ఈ యొక్క జిల్లాల వారీగా లబ్ధిదారుల పేర్లు, వాళ్ళ అడ్రస్లు, అంటే ఎవరెవరికి యొక్క గొర్రెలు పంపిణీ చేశారు అని చెప్పి గత ప్రభుత్వంలో మొదటి విడత పంపిణీ జరిగింది కదా. సో ఆ జరిగిన వాళ్ళలో ఎవరెవరికి ఈ యొక్క లబ్ధిదారులు ఉన్నారు, ఎవరెవరికి గొర్రెలు అందినాయి, మేకలు అందినాయి అని చెప్పి కూడా వాళ్ళ పూర్తి వివరాలు, బ్యాంకు ఖాతాలు, ఫోన్ నెంబర్లు కూడా తెలుసుకోనున్నారు. అలాగే ఈ సమాచారంతో పూర్తిగా ఈడీకి కూడా ఇవ్వాలని చెప్పి కూడా గొర్రెల మేకల సమైక్యను కోరినట్టుగా కూడా తెలుస్తోంది ఈడీ. దీంతో పాటు గొర్రెల కొనుగోలు కోసం ఈ యొక్క సమైక్య నుంచి ఏ జిల్లాల అధికారులు ఉన్నారో, అంటే పూర్తిగా ఈ స్కామ్ లో ఈ యొక్క జిల్లాల వారీగా కూడా అధికారులు ఉన్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. అయితే ఎవరి అకౌంట్ లో, ఎవరి ఖాతాల్లో జమ చేశారు, అంటే కొనుగోలు ఎవరి దగ్గర నుంచి చేశారు, వాళ్ళ ఖాతాలు ఏంటి, వాళ్ళ యొక్క బ్యాంకు ఖాతాల సమాచారం కూడా ఈడీకి ఇవ్వాలని చెప్పి కూడా ఈడీ అడిగినట్టుగా కూడా తెలుస్తా ఉంది. అయితే అదే విధంగా గొర్రెల రవాణా ఏజెన్సీల సమాచారం కూడా ఇవ్వాలి. ఎలా రవాణా చేశారు, ఏ వాహనాల్లో రవాణా చేశారు, ఆ యొక్క వాహనాలకు డబ్బులు ఏ విధంగా చెల్లించారు, అంటే నగదు రూపంలోనా లేకపోతే అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేశారా, ఇలాంటి సమాచారం మొత్తం కూడా ఈడీకి కూడా ఇవ్వాలని చెప్పి కోరినట్టుగా కూడా తెలుస్తా ఉంది శ్రీశైలం. దాంతో పాటు గతంలో కొంతమందిని అరెస్ట్ చేసిన సందర్భాలు మనం చూసాము.
అటు ఇక ఓఎస్డి కళ్యాణ్ మీద కూడా మాజీ ఓఎస్డి కళ్యాణ్ మీద కూడా అనేక ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో నిజంగా తలసానికి మరి స్కామ్ నిజంగా ఉచ్చు బిగించే అవకాశం ఉందా? ఈడీ ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తోంది. ఎస్ శ్రీశైలం, ఇప్పటికే గొర్రెల మేకల స్కామ్ కు ఈ కేసులో సంబంధించి ఈడీ ఈఎస్ఐఆర్ నమోదు చేసింది. అయితే మాజీ డైరెక్టర్ రామచందర్ అలాగే మొయినుద్దీన్ అక్బర్ ఉద్దీన్లను అదుపులోకి తీసుకునే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. అయితే మరొక వైపు గొర్రెల కొనుగోళ్ల పేరిట సుమారుగా 700 కోట్ల కుంభకోణం జరిగిందన్న ఆరోపణలపైన ఇప్పటికే ఏసీబీ కూడా విచారణ చేస్తా ఉంది. ఇప్పటి వరకు 10 మందిని కూడా అరెస్టు చేశారు. అయితే మరోవైపు దరఖాస్తులో భాగంగా పశు సంవర్ధన శాఖ సిఇఓ రామచంద్ర నాయక్ ను అలాగే మాజీ ఏఓఎస్డీకి సంబంధించినటువంటి కళ్యాణ్ కుమార్ ను కూడా ఏసీబీ అధికారులు గతంలోనే అరెస్ట్ చేశారు. ఈడీ అధికారులు తెలంగాణలో గొర్రెల స్కామ్ పై జూన్ 13, 2024 కేసులు కూడా నమోదు చేశారు శ్రీశైలం. అయితే ఈ స్కామ్ లో లబ్ధిదారులు, గొర్రెల విక్రయదారులు, రవాణాకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు కూడా ఇవ్వాలని ఈడీ అధికారులు పశు సంవర్ధన శాఖ అధికారులను కూడా కోరారు. ఈడీ అధికారుల అభ్యర్థన మేరకు జిల్లాల వారీగా అంటే డిస్టిక్ల వారీగా ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో, ఎవరైతే గొర్రెలు మేకలు తీసుకున్నటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళ యొక్క వివరాలను కూడా అధికారులు అందించారు ఈడీకి. అయితే ఈ జాబితా ఆధారంగానే ఈడీ అధికారులు కూడా దర్యాప్తు చేయనున్నారు. ఇంకా కేసును కూడా ముందుకు తీసుకెళ్తున్నారు. ఏసీబీ ఎప్పుడైతే కేసు ఆధారంగానే ఈ ఈడీ అధికారులు రంగంలోకి దిగారో ఇందులో మనీ లాండరింగ్ కూడా జరిగిందని చెప్పి ఏసీబీ అధికారులు కూడా గుర్తించారు. అయితే ఈ కేసును పూర్తిగా విచారించాలని చెప్పి కూడా ఈడీని కోరారు ఏసీబీ అధికారులు. దీంతో ఈడీ రంగంలోకి దిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఉమ్మడి గుంటూరు, ప్రకాశం జిల్లాకు చెందినటువంటి సుమారుగా 18 మంది గొర్రెల పెంపకందారుల నుంచి హైదరాబాద్ గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లో జనవరి 26, 2024లో పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే గొర్రెల పథకంలో భాగంగా తాము గొర్రెలను అమ్మితే తమకు కాకుండా మధ్య దళారులకు బ్యాంకు ఖాతాలో డబ్బు చేశారని చెప్పి కూడా ఈ యొక్క ఫిర్యాదులో చెప్పారు శ్రీశైలం. ఈ ఫిర్యాదు పైన వాళ్ళు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు ఐపీసీ సెక్షన్ల కింద 406, 409, 420 అంటే 420 కింద ఈ సెక్షన్ల కింద కూడా కేసులు నమోదు చేసి గొర్రెలు మేకలు పెంచుకోవడం ద్వారా జీవనోపాధి కల్పించాలనే ఉద్దేశంతో అప్పటి ప్రభుత్వం అంటే అప్పటి కేసీఆర్ ప్రభుత్వం యొక్క పథకాన్ని కూడా ప్రవేశపెట్టింది. అయితే ఈ పథకంలో అవకతవకలు జరిగాయి కాబట్టి ఈ యొక్క కేసు నాటి పశుసంవర్ధక శాఖ మంత్రిగా ఉన్నటువంటి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఎవరైతే ఉన్నారో ఆయనకు కూడా సంబంధం ఉందనే ఒక ఆరోపణలు అయితే బలంగా వినిపిస్తూ ఉన్నాయి. సో ఈ నేపథ్యంలోనే ఈడీ అధికారులు ఆయన చుట్టూ కూడా ఉచ్చు బిగుస్తుందనే ప్రచారం అయితే సోషల్ మీడియా వేదిక కానీ ఆ యొక్క గట్టిగా జోరందుకుంటుంది. ఇప్పుడు ఈ యొక్క ఏదైతే ఈ పరిణామం జరుగుతుందో సోషల్ మీడియాలోనే కాకుండా ప్రచార సాధనాలు అన్నింటిలో కూడా ఈ యొక్క ఏదైతే మనకు సర్క్యులేట్ అవుతుందో ఈ న్యూస్ అంతా కూడా ఒక పెద్ద ఎత్తున దుమారం రేపేటువంటి అవకాశం కూడా జరుగుతుంది. అయితే తలసాని నెక్స్ట్ స్టెప్ ఏంటనేది కూడా కొంత ఆసక్తిగా మారింది. ఏసీబీ అధికారుల యొక్క కేసుని లోతుగా దర్యాప్తు చేస్తారా లేదా ఇప్పటికే యొక్క కేసులో ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి కొందరిని అరెస్ట్ చేసినటువంటి పరిణామాలు కూడా ఉన్నాయి. దీనికి సంబంధించి తలసాని యొక్క కేసులో అంటే తలసాని కావాలని ఇరికిచ్చారా లేదా తలసాని ఇదంతా చేశారా అని చెప్పి కూడా కొన్ని ఆరోపణలు అయితే బలంగా వినిపిస్తున్నాయి శ్రీశైలం. థ్యాంక్ యూ సో మచ్ విజయ్. ఇది ఓవరాల్ గా తలసానికి సంబంధించి తలసాని ఆ కేసుకు సంబంధించి మరోసారి గొర్రెల స్కామ్ కి సంబంధించినటువంటి ఆ బిగ్ అప్డేట్ అని చెప్పుకోవచ్చు. మొన్నటి వరకు మనం చూసాం గత 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ పరిపాలన ఉంది, బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది. సో ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉన్నప్పుడు ఆ యాదవ బిడ్డలకు, గొల్లకుర్మ బిడ్డలకు ఆర్థికంగా వాళ్ళ అభివృద్ధి చెందడానికి, వాళ్ళ జీవనోపాధి మెరుగుపడడానికి ఏదైతే గొర్రెల స్కీమ్ని ప్రవేశపెట్టారో 20 గొర్రెలు, 1 గొర్రె పెట్టెలు గతంలో 37,000 రూపాయల డీడీ కట్టించుకున్నారు. 1,50,000 విలువైనటువంటి గొర్రెల యూనిట్ని పంపిణీ చేశారు. ఇప్పుడు రెండో విడత 47,000 రూపాయలు కట్టించుకునేటువంటి ప్రయత్నం చేశారు. కానీ ఎక్కడా కూడా రెండో విడత గొర్రెల పంపిణీ జరగలేదు. అధికారం కోల్పోయారు. సో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. సో మొదటి విడత పంపిణీ చేసినటువంటి గొర్రెల పంపిణీలో అనేక అవినీతి అక్రమాలు జరిగినట్టుగా ఇటు ఈడీ అటు ఏసీబీ అధికారులు గుర్తించినట్టు తెలుస్తుంది. ప్రధానంగా ఈడీ ఎంట్రీ తోటి ఆ 700 కోట్ల స్కామ్ బయటపడే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. గతంలో గొల్లకుర్మ బిడ్డలకు, యాదవ బిడ్డల అభ్యున్నతికి తోడుగా ఆర్థికంగా మెరుగుపడడానికి ప్రవేశపెట్టినటువంటి ఏదైతే గొర్రెల స్కీమ్ ఉందో ఈ గొర్రెల స్కీమ్ ద్వారా మధ్యవర్తులు, బ్రోకర్లు వీళ్ళు లబ్ధి పొందారు తప్ప నిజమైనటువంటి అర్హులు ఎక్కడ కూడా
లబ్ధి పొందలేదు అనేది ప్రధానమైనటువంటి ఆరోపణ. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినటువంటి నాటి నుంచి నేటి దాకా గొర్రెల స్కామ్లో అనేక అవినీతి అక్రమాలు జరిగాయంటూ కూడా చెప్తూ వస్తుంది. సో మధ్యవర్తుల్ని బ్రోకర్లని ఆసరగా చేసుకొని మాజీ మంత్రి తలసాని, ఓఎస్డి కళ్యాణ్ కావచ్చు, ఇతర పశుసంవర్ధక శాఖలో పనిచేసే అధికారులు రామచంద్ర నాయక్ కావచ్చు, అదేవిధంగా ఏదైతే ఇంకొంతమంది అధికారులు కావచ్చు, వీళ్ళంతా కూడా ఆసరగా చేసుకొని ప్రభుత్వాన్ని ఆసరగా చేసుకొని వాళ్ళంతా అవినీతికి పాల్పడేది తెలుస్తుంది. ఒకసారి ఈడీకి సంబంధించి మనం ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. గతంలో 2024లో ఈడీ యొక్క బయట పెట్టేటువంటి ఒక లేఖను, దానికి సంబంధించినటువంటి ఒక కేసుకు సంబంధించినటువంటి విషయం గురించి మనం మాట్లాడుకుంటే ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. క్లియర్గా ఎవరెవరి మీద కేసులు అయినా, ఎవరెవరు దీంట్లో భాగస్వాములు అయ్యారనేటువంటి పూర్తి స్థాయి సమాచారం ఉంది. ఒకసారి మనం చూస్తే డేట్ వచ్చేసి 31/5/2024. వన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అండ్ వన్ ఫార్మ్ ఓఎస్డి ఫర్ ద దెన్ మినిస్టర్ ఆఫ్ ఫర్ యానిమల్ హస్బెండరీ వీఆర్ అరెస్టెడ్ ఇన్ ద షీప్స్ డిస్ట్రిబ్యూషన్ స్కామ్స్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో గొర్రెల పంపిణీకి సంబంధించి ఎవరెవరున్నారు ఇందులో ఏంటంటే ఒకసారి మనం ఆలోచన చేస్తే ఇక్కడ చూసుకోవచ్చు. కొన్ని పేర్లు మీకు చూపిస్తాం, పూర్తి మీకు అంతా కూడా ఇక్కడ కనిపిస్తూ ఉంది. మాసప్ ట్యాంక్లో ఈ ఆఫీస్ ఉంటుంది. సో మాసప్ ట్యాంక్ సంబంధించి సో ఒక్కసారి ఇక్కడ చేస్తే ప్రైవేట్ పర్సన్స్ ఇల్లీగల్ అడ్వాంటేజెస్ అండ్ కేసులు అని చెప్పేసి మనకు క్లియర్గా 2.10 కోట్ల స్కామ్ అని చెప్తా ఉన్నారు. ఇందులో ప్రధానంగా సభావత్ రామచందర్, కొన్ని పేర్లు మీకు అండర్లైన్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. రామచందర్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ తెలంగాణ స్టేట్ లైవ్ స్టాక్ డెవలప్మెంట్ అని చెప్పేసి ఏజెన్సీ అని చెప్తా ఉన్నాడు. ఇక ఇంకొక వ్యక్తి పేరు వచ్చేసి శ్రీ గుండమరాజు కళ్యాణ్ కుమార్, ఈయన మాజీ మంత్రి ఓఎస్డి. ఇక యానిమల్ యాక్ట్ ఇంకొక వ్యక్తి పేరు ఉన్నది, ఫిషరీస్ సినిమాటోగ్రఫీ హైదరాబాద్ అరెస్టెడ్ టుడే ఇన్ 31st అరౌండ్ స్పెషల్ జడ్జెస్. సో ఇది ఓవరాల్గా ఇద్దరు పేర్లు అయితే మనకు అనిపిస్తూ ఉంది. సో ఎండి టీఎస్ఎస్డిపి తెలంగాణ స్టేట్ షిప్స్ అండ్ గోస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఫెడరేషన్ ఎల్టీడీ హైదరాబాద్ అండ్ 8 శ్రీ గుండ్రమల్ కళ్యాణ్ కుమార్, ఫార్మర్ ఓఎస్డి ఫర్ ద మినిస్టర్ ఆఫ్ యానిమల్ మినిస్టర్ ఓఎస్డి డైరీ డెవలప్మెంట్ ఫిషరీస్ అండ్ సినిమాటోగ్రఫీ హైదరాబాద్ హూ కెన్ కన్స్పరేటెడ్ ప్రైవేట్ పర్సన్స్ రెస్పెక్టెడ్ గ్రోర్స్ ఇల్లీగల్ యాక్టివిటీస్ అని చెప్పేసి క్లియర్గా ఇక్కడ సభావత్తు రామచంద్రకు సంబంధించి కావచ్చు, ఇంకొక వ్యక్తి పేరున్నారు, ఒక ముస్లిం వ్యక్తి అతను కావచ్చు. సో ఓవరాల్గా తెలంగాణ వ్యాప్తంగా కూడా ఈడీకి సంబంధించి పెద్ద ఎత్తున ఈ గొర్రెలకు సంబంధించి మొహినుద్దీన్, సో మొహినుద్దీన్ పేరు కూడా మనకి అనిపిస్తూ ఉంది. మొహినుద్దీన్కి సంబంధించి మొహినుద్దీన్తో పాటు మొహినుద్దీన్ కూడా ఇందులో ఉన్నటువంటి పరిస్థితి. సో ఓవరాల్గా మాజీ డైరెక్టర్ రామచందరు, మొహినుద్దీను, ఇక ఇక్రముద్దీన్లు అదుపులోకి తీసుకునేటువంటి అవకాశం కనిపించింది. గతంలో మనం చూసాం. సో ఈడీకి సంబంధించి పూర్తి మార్గదర్శకాలు అయితే బయటకు వచ్చినటువంటి పరిస్థితి. ఒకసారిగా 700 కోట్ల స్కామ్కి సంబంధించి ఈడీ ఎంట్రీతో, ఏసీబీ ఎంట్రీతో ఒక్కసారిగా అసలు ఏం జరుగుతుంది, ఏంటి, ఎన్ని వందల కోట్ల స్కామ్ అనేది క్లియర్గా తెలుస్తుంది. 2.10 crores భారీగా అవినీతి జరిగినట్టు తెలుస్తుంది. మొత్తం 700 కోట్ల రూపాయలు, ఒకటి కాదు రెండు కాదు 700 కోట్ల రూపాయల అవినీతికి ఇక గత మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెరలేపినట్టు తెలుస్తుంది. ఒకటి కాదు రెండు కాదు 700 కోట్ల రూపాయల అవినీతి గొల్లకుర్మ యాదవ్ బిడ్డల పేరిట గత ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి స్కీమ్ ఏదైతుందో గొర్రెల పంపిణీ స్కీమ్ను స్కామ్గా మార్చారు. సో ఆ స్కామ్లో అనేక మంది అధికారులు ఉన్నారు, ఒక్కరు కాదు ఇద్దరు కాదు, అనేక మంది అధికారులు అందులో ప్రత్యక్షంగా వాళ్ళు పాల్గొనేటువంటి పరిస్థితి. డబ్బుల కోసము, అక్రమంగా సంపాదన కోసము అనేక అవినీతి అక్రమాలకు పాల్పడ్డరు. ఒక విషయం చెప్పాలి, నిజంగా గతంలో గొల్లకుర్మ బిడ్డలకు మేము గొర్రెలు పంపిణీ చేసినాం, వాళ్ళకి సంబంధించి ఆ ట్రాన్స్పోర్ట్ని కూడా మేము ఏదైతే భారీ వాహనాలు ఉంటాయి కదా, ఆ గొర్రెలను తీసుకొచ్చే వాహనాలు డీసీఎము అట్లాంటి ట్రక్కులలో పెద్ద పెద్ద ట్రక్కులలో తీసుకుపోయినామన్నట్టుగా ఇక కార్ నెంబర్లు, ఇక అంబులెన్స్ల నెంబర్లు, ఇక్కడ బండి నెంబరు, ఆటో నెంబరు, ఫేక్ ట్రాన్స్పోర్ట్లో కూడా ఫేక్ నెంబర్లు పెట్టి, ఆ నెంబర్ ప్లేట్లు ఉంటాయి కదా బండి ఆటోది, ఫేక్ నెంబర్ ప్లేట్లు పెట్టి ఒక్కొక్కసారి చెక్ చేస్తే 20 గొర్రెలు ఈ బండి మీద తరలిస్తారా?
ఈ బండి నెంబర్ ప్లేట్ పెట్టి 20 గొర్రెలు, ఈ వెహికల్ మీద 20 గొర్రెలు ఒక గొర్రె పోటీలను తరలించడం, ఇది రైతు ట్రాన్స్పోర్ట్కి సంబంధించినట్టు కూడా డబ్బులు ఫేక్ బండి నెంబర్ ప్లేట్లు పెట్టి డబ్బులు కాజేసినటువంటి పరిస్థితి. ఒక్క బండి మీద 20 గొర్రెలు ఒక గొర్రె పెట్టెలు పోతుందా? సిగ్గు శరం ఉండాలి కొంచెమన్నా పెట్టనీకే. ప్రజల సొమ్మును దుర్వినియోగం చేయడానికి, ప్రజల యొక్క కష్టార్జితాన్ని పన్నుల రూపంలో ప్రభుత్వానికి కడితే ఆ పైసల్ని ఇట్లా మధ్యవర్తులు, మధ్యలో బ్రోకర్ గాళ్ళు, మాజీ మంత్రుల ఓఎస్డీలు, అధికారులు ఇట్లా అవినీతి అక్రమాలకు పాల్పడి పందులు తిన్నట్టు తిన్నారు. ఒక బండి మీద 20 గొర్రెలు ప్లస్ ఒక గొర్రె పొట్టెలు 21 ఎట్లా ట్రాన్స్ఫర్ అవుతాయి? ఎట్లా వాళ్ళు ట్రాన్స్పోర్ట్ చేస్తారు? ఎట్లా దీన్ని ట్రావెల్ చేస్తారు? సో చెప్పడానికి సిగ్గుండాలి. ఒక ఆటో, ఇది ఏం ఆటో? షేర్ ఆటో. ఇటువంటి షేర్ ఆటోలో ఈ నెంబర్ ప్లేట్ని యూజ్ చేసుకొని ఈ షేర్ ఆటోలో 20 గొర్రెలు ఒక గొర్రె పొట్టెలు ఎట్లా వాళ్ళు తీసుకుపోతారు? ఒక ట్రాల్ ఆటోవో లేకపోతే ఓ డీసీమో కావాలి. ఇక అంబులెన్సు నెంబర్ ప్లేట్ను పెట్టి కూడా ఇక వేరే వెహికల్లో తీసుకుపోయినట్టుగా వాళ్ళు చూపించుకున్నారు. ఇక్కడ ఈ కార్లో 20 గొర్రెలు, 4 మనుషులు పట్టడే పెద్ద కష్టం. 4 మనుషులు పట్టడే పెద్ద కష్టం అంటే 20 గొర్రెలు ఒక గొర్రె పెట్టెలను ఈ కారు నెంబర్ ప్లేట్ ఏదైతుందో ఇట్లాంటి నెంబర్ ప్లేట్లు పెట్టి ఫేక్ వెహికల్ నెంబర్కి సంబంధించి ఫేక్ పెట్టి అన్నీ కూడా ట్రాన్స్పోర్టేషన్ చేసినాము. 168 షిప్స్. ఒకసారి చూడండి, వెహికల్ నెంబర్ TS08 5323 ఇదే బండి స్టేటెడ్ టు హ్యావ్ బీన్ యూజ్డ్ ఫర్ ద ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ 168 షిప్స్ ఇన్ ఏ సింగిల్ ట్రిప్ ఇన్ మహబూబ్ నగర్ డిస్టిక్. ఫోటో సోర్స్ ఈ చలాన్ పేజీ ఆఫ్ ద వెహికల్ వెబ్సైట్ తెలంగాణ స్టేట్ పోలీస్ అని చెప్పాడు. ఎంత దారుణం అంటే కనీసం సిగ్గు శరమన్న ఉన్నదా లేదా ఈ అధికారులకన్నా అడుగుతూ ఉన్నాం. ఇలా ప్రజల్ని స్కీమ్ల పేరిట పెద్ద ఎత్తున మోసం చేస్తూ ఉన్నారు. ఆ స్కీము ఈ స్కీమ్ అని స్కామ్లను ఇరికిస్తూ ఉన్నారు. ఈ కార్లనంట 168 గొర్రెలు సింగిల్ ట్రిప్పులా, ఒక్క ట్రిప్పులా 128 గొర్రెలు ట్రాన్స్పోర్ట్ చేసినట్టు. ఎక్కడి నుంచి? మహబూబ్ నగర్ డిస్టిక్. సింగిల్ ట్రిప్ ఇన్ మహబూబ్ నగర్ డిస్టిక్. 128 గొర్రెలు సాధ్యమా అని నాకు అర్థం కాదు. ఒకసారి చూడండి. ఇది ఇంకోటి, వెహికల్ నెంబర్ AP 16W7585 స్టేటెడ్ టు హ్యావ్ బీన్ యూజ్డ్ ఫర్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ 84 షిప్స్ ఇన్ సింగిల్ ట్రిప్ ఇన్ ఖమ్మం డిస్టిక్ అట. ఈ అంబులెన్స్లో 84 గొర్రెలట. మమ్మల్ని గొర్రెల చేయనికే కాకపోతే ఇదేం కథ? 84 గొర్రెలు ఈ అంబులెన్స్లో ఖమ్మం తరలిచ్చారట. ఇంకోటి ఈడ ముచ్చట చూడండి. ఈ బండిది కూడా చెప్పినాం కదా ఇంతకుముందు. ఇది చూడండి, వెహికల్ నెంబర్ 126985 ఇన్నో చూడండి, 6985 హ్యావ్ బీన్ యూజ్డ్ ఫర్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ 126 అట. 1 కాదు 2 కాదు 126 సింగిల్ ట్రిప్ ఇన్ సంగారెడ్డి డిస్టిక్. సిగ్గునారా బడివే పెట్టనీకే కొంచెమైనా. 126 గొర్రెలను ఒక్కసారి ఒకటే ట్రిప్లో ఒక బండి మీద తీసుకుపోయినట. నమ్మనికేనన్నా అర్థం పడతాం ఉండాలి, అబద్ధం ఆడితే అతికేటట్టు ఉండాలి. ఇంత దారుణంగా అంటే ఈ ఆటోలో చూడమా, ఈ ఆటోలు ఎంతమంది? 126. ఈ ఆటోలో గట్టి కొడితే ఒక 5 మంది పడతారో పట్టరు. గట్టిగా ఒక 5 మంది గీడికి పోనీకి మాదాపూర్కి వెళ్ళి కుక్కడపాలు పోవాలంటే ఒక 5 మంది తీసుకుపోతే ఇది కింద మీద అవుతుంది. అసలు 126 గొర్రెలను నల్గొండ తీసుకుపోయారట. ఒక్కటే ట్రిప్లో సింగిల్ ట్రిప్లో పోయిందట ఈ ఆటోలో. ఇట్లా గతంలో అధికార మహలంతో, అధికారం ఉన్నటువంటి బలుపుతోటి ఆ అధికారాన్ని చూసుకొని గతంలో చాలామంది మంత్రుల చేతి కింద ఉన్నటువంటి ఓఎస్డీలు, అధికారులు, ఈ షిప్స్ అండ్ గొర్రెలకు సంబంధించినటువంటి ఎవరైతే డైరెక్టర్స్ కావచ్చు వీళ్ళంతా కూడా పెద్ద ఎత్తున వాళ్ళ చేతివాటం చూపించారు. సో మాజీ మంత్రి తలసాని గారి పాత్ర కూడా ఉన్నదనేది ప్రచారం జరుగుతూ ఉంది. మరి ఈడీ ఏసీబీ దాన్ని ఐడెంటిఫై చేయాలి ఖచ్చితంగా. మరి మాజీ మంత్రి మెడకు ఉచ్చు బిగించేటువంటి అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. గింత ఫేక్ అని నాకు అర్థం కాదు. అక్కడెక్కడనో ఏపీ పోయినా కర్ణాటక పోయి గొర్రెలు తీసుకొచ్చినామని క్వాలిటీ లేని గొర్రెలు తీసుకొచ్చి ఇక్కడ తెలంగాణ రైతులకు అంటగట్టే ప్రయత్నం చేశారు. కొన్ని చోట్ల వాడే గొర్రెలు తెచ్చి వాడే రైతుకి ఎంతో కొంత ముట్ట చెప్పి ఆ గొర్రెలు తీసుకుపోయిన ప్రయత్నాలు చేశారు. అనేక చోట్ల ఎక్కడ కూడా మొదటి విడత ఇచ్చిన గొర్రె ఒక్కటి కూడా తెలంగాణ లేనటువంటి పరిస్థితి. ఇక రెండో విడత అయితే డీడీలు కట్టించుకున్నారు. ఆ సొమ్ము ఇంతవరకు తిరిగి ఇచ్చిన పాపన పోలే. అదో పెద్ద కథ ఇంకా. సో ఓవరాల్గా ఈడీకి సంబంధించి ఇంత కథ బయటపడతా ఉంది.
తెలంగాణ ప్రజల్ని, మా గొల్లకుర్మ బిడ్డల్ని గొర్రెలు చేసే ప్రయత్నం చేసింది గత సర్కార్. మా గొల్లకుర్మ బిడ్డల పేరు చెప్పి లక్షల వేల కోట్ల రూపాయలు దోసుకునే ప్రయత్నం చేసింది. ఆటోల, బండి మీద, అంబులెన్సుల, కార్ల, సింగిల్ ట్రిప్లలో 120, 150 గొర్రెలను మేము ట్రాన్స్ఫర్ చేసినామని దొంగ కాగితాలు పెట్టి, దొంగ నెంబర్లు పెట్టి దోచుకునే ప్రయత్నం చేసింది. సో అటువంటి వాళ్ళని వదలాలనా? వదలొద్దు కదా. అటువంటి వాళ్ళ మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి. కాబట్టి సో ఈడీ రంగంలోకి దిగినట్టు తెలుస్తుంది. సో గతంలో ఎవరైతే రామచందర్ కావచ్చు, ఇక కళ్యాణ్ కావచ్చు, సభావత్ రామచందర్ కావచ్చు, కళ్యాణ్ కావచ్చు, ఇతరితర ఎవరైతే అధికారులు వాళ్ళ చేతి వాటం చూపించారో వాళ్ళందరి పేర్లను కూడా ఖచ్చితంగా ఈడీ అబ్జర్వ్ చేస్తుంది. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సమాచారాన్ని సేకరిస్తుంది. ఇప్పటికే కొంతమందిని అరెస్టు చేసింది, మరికొంతమంది అరెస్టుకు రంగం సిద్ధం చేస్తుంది. అందులో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ను కూడా ఖచ్చితంగా త్వరలో అరెస్టు చేయబోతున్నటువంటి ప్రచారం జరుగుతుంది. నిరూపణ నిజంగా అవినీతి అక్రమాల్లో పాత్ర మంత్రిది కనుక, మాజీ మంత్రి పాత్ర కనుక ఉంటే ఖచ్చితంగా అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇది మనీ లాండరింగ్ కేసుగా కూడా పరిగణలోకి తీసుకుంది ఏసీబీ. సో లిక్కర్ స్కామ్లో కవితను ఏ విధంగా అయితే అరెస్టు చేసి తిహార్ జైలుకు పంపించిర్రో, మరి గొర్రెల స్కామ్ల కేసులో కూడా మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ను ఖచ్చితంగా మరి జైలుకు పంపించే అవకాశం ఉన్నటువంటి ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. సో మరి ఇంత జరుగుతూ ఉంటే కూడా నిజంగా ఏం జరగనట్టుగా ఆ తలసాని శ్రీనివాస్ యాదవ్ కావచ్చు, లేకపోతే గత పాలకులు ఏం తెలియనట్టుగా చల్లగా తడిగుడ్డ వేసుకొని పడుకున్నారు. రేపో మాపో బయటకు వస్తుంది. అప్పుడు పూర్తి కథ మొత్తం కూడా అప్పుడు స్కీమ్ అంతా కూడా మొదలవుతుంది. చూడు ఫోటోలో పోజులు చూడరు. గతంలో గొర్రెల స్కీమ్ను ఎంతో ప్రతిష్టాత్మకంగా మేము చేస్తున్నామంటూ ఆ ఫోటోలు చూడు, ఫోటోలో పోజులు చూసుకోరిడ ఎంత బాగా ఇస్తున్నారు. పోజులు ఎంత బాగా ఇస్తున్నారు చూడండి. ఇక గొర్రెలు పట్టుకొని నేను ఏదో పెద్ద సాధించిన, యుద్ధం గెలిచి వచ్చిన అన్నట్టుగా గొర్రెల పంపిణీ. కానీ గొర్రెల పంపిణీలో జరిగినటువంటి అవినీతిని మాత్రం గుర్తించలే. ఓఎస్డి తలసాని శ్రీనివాస్ ఓఎస్డిఏ ఆ స్కామ్లో పాత్రదారుడు. ఫైల్స్ అన్ని మాస్టర్ బ్యాంక్లో ఉన్నటువంటి ఆఫీసులో ఫైల్స్ అని రాత్రికి రాత్రే ఎత్తుకపోయి మాయం చేసినటువంటి పరిస్థితి చూద్దాం. ఈడీ మరి ఏసీబీ ఇతరితర దర్యాప్తు సంస్థలంతా కూడా ఏం చెప్పబోతున్నాయి, మరి తలసాని విషయంలో ఏం జరగబోతుంది, 700 కోట్ల స్కామ్ ఎప్పుడు బయటపడబోతుంది, తలసానిని ఎప్పుడు అరెస్టు చేయబోతున్నారో చూడాల్సినటువంటి అవసరం ఉంది. మొత్తం మీద అయితే నిజంగానే తెలంగాణ ప్రజలను అయితే గొర్రెలు చేసిర్రు. తెలంగాణ ప్రజల్ని కాకుండా తెలంగాణ ఆ యొక్క సొమ్మంతా కూడా దోచుకొని దాచుకొని అవినీతికి పాల్పడ్డరు. ఒక్కసారిగా గొల్ల కుర్మ బిడ్డల పేరు చెప్పి మాత్రం కోట్లాది రూపాయలు దండుకొని వెనకేసుకునేటువంటి ప్రయత్నం చేశారు. ఆటోలు, బైకులు, కార్లు, అంబులెన్స్ల ఫేక్ ఫోటోలు పెట్టి ఒక్క బండి మీద 126 గొర్రెలు ఎట్లా పోతాయివ్వండి. 2-3 మనుషులు పోనికనే తిప్పలు పడే బండి మీద 126 గొర్రెలను తరలించారట. ఇది ఫేక్ పత్రాలు పెట్టి పైసలు తీసుకున్నట్ట ట్రాన్స్పోర్ట్ పేరు మీద. చూద్దాం ఏం జరగబోతుందో. తలసాని ఎప్పుడు అరెస్ట్ కాబోతున్నాడు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.